హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీ కిచెన్. ఇవాల్టి వీడియోలో నేను ఎగ్లెస్ గులాబ్ జామున్ కేక్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ గులాబ్ జామున్ కేక్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. కొంతమంది బొంబాయి రవ్వ మిల్క్ పౌడర్ని యూజ్ చేసి చేస్తూ ఉంటారు. అలానే గులాబ్ జామున్ ప్రీమిక్స్ పౌడర్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఇవాల్టి వీడియోలో నేను అందరు ఈజీగా చేసుకోగలిగే విధంగా ఈ రెసిపీని చూపించబోతున్నాను. మీరు దీన్ని బర్త్డే కేక్లా అయినా లేకపోతే ఏ అకేషన్కి అయినా సరే డెజర్ట్ లాగా టేస్టీగా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక జల్లెడలో 175 గ్రాములు అంటే 1.5 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చల్లించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్లో 100 గ్రాములు అంటే 1/3 కప్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని తీసుకోవాలి. పెరుగు మరీ పల్చగా లేకుండా చూసుకోవాలి. అలానే ఫ్రిడ్జ్లో ఉంచి తీసి డైరెక్ట్గా వాడుకోవద్దు. అలానే అందులో 150 గ్రాములు అంటే 1/4 కప్పు పంచదారని కలిపి రెండు కలిసిపోయేలాగా 1 నిమిషం పాటు విస్క్ చేసుకోవాలి. ఇవి రెండు కలిసిపోయిన తర్వాత అందులో 70 గ్రాములు అంటే పావు కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ వంట నూనెని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ సాఫ్రాన్ ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే రబ్డీ ఎసెన్స్ వాడుకోవచ్చండి. అది కూడా లేకపోతే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసిన తర్వాత అందులో 150 గ్రాములు అంటే అరకప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల పాలు, అలానే 1 టీ స్పూన్ వెనిగర్ వేసి అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా చల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ పిండి అందులో కలిసిపోయే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఓవర్గా అస్సలు మిక్స్ చేయొద్దు. మీకు ఇదంతా కలిసిపోయిన తర్వాత పిండి ఏమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మనకి పిండి అంతా కలిసిపోయిన తర్వాత ఇలాగ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ కేక్ కోసం నేను 6 ఇంచ్ ప్యాన్ వాడుతున్నానండి. దీన్ని నేను ముందుగానే గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర ఈ పార్చ్మెంట్ పేపర్ లేకపోతే మీరు పొడి పిండి చల్లుకొని కోట్ చేసుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నేల మీద 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇలా రెడీ చేసుకున్న టిన్ని ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, అదే ఫ్యాన్ అవెన్ యూజ్ చేస్తున్నట్లయితే 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అవెన్ లేని వారు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఉంచి 40 నుంచి 45 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాగ టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకొని చూసి అది క్లీన్గా బయటకు వచ్చిందంటే మనకి కేక్ ఫుల్గా బేక్ అయినట్లు. ఈ కేక్ కొంచెం గోరువెచ్చగా ఉండగానే డీమౌల్డ్ చేసుకొని మనం ఇలాగ కూలింగ్ ర్యాక్ మీద పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అలానే నేను ఫిల్లింగ్ కోసం 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. మీకు నచ్చితే క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ కూడా ట్రై చేయొచ్చండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఐసింగ్ షుగర్, లేనివారు మీరు పౌడర్ షుగర్ వాడుకోవచ్చు. అలానే హాఫ్ టీ స్పూన్ సాఫ్రాన్ ఎసెన్స్, ఇది లేనివారు వెనీలా ఎసెన్స్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు బీటర్తో లో స్పీడ్లో మనకి మీడియం స్టిఫ్ పిక్స్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. మీరు బాగా హాట్గా ఉండే హ్యూమిడ్ ప్లేస్లో ఉండేటట్లయితే మీరు బౌల్ని విస్కర్ని రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవాలండి. లేకపోతే మీరు కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకొని పైన బౌల్ ఉంచి విస్క్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన క్రీమ్ని పైన కవర్ చేసి మీరు వాడుకునే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కేక్ని నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నానండి. ఈ ఆయిల్ బేస్ కేక్లో ఫ్లేవర్ ఎసెన్స్ మార్చుకొని మీరు ఏ కేక్ అయినా సరే బేస్గా వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఈ కేక్ని నైఫ్తో 3 ఈక్వల్ లేయర్స్గా కట్ చేసుకోవాలి. అలానే ఈ గులాబ్ జామున్ కేక్ కోసం నేను హోమ్మేడ్ గులాబ్ జామున్స్ని వాడుతున్నానండి. ఈ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెసిపీ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు, లేకుంటే మీరు ఛానల్ కూడా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక కేక్ బోర్డు మీద కొద్దిగా క్రీమ్ ఉంచి దాని మీద ఫస్ట్ లేయర్ని పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు కేక్ ఫ్రాస్ట్ చేసేటప్పుడు అది పక్కకు జరగకుండా ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్ని మనం గులాబ్ జామున్స్ తీయగా మిగిలిన షుగర్ సిరప్ తోటి తడుపుకోవాలి. మనం ఈ సిరప్ చేసేటప్పుడే ఇందులో కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ అలానే యాలకుల పొడి వేసాం కాబట్టి ఈ షుగర్ సిరప్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా తడుపుకున్న తర్వాత మనం క్రీమ్ తోటి ఒక లేయర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గులాబ్ జామున్స్ని ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని మనం ఫస్ట్ లేయర్ మీద అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన సెకండ్ లేయర్ని ఉంచాలి. తర్వాత సెకండ్ లేయర్ని కూడా షుగర్ సిరప్తో తడుపుకొని పైన క్రీమ్ను ఉంచి ఇదే ప్రాసెస్ని 3 లేయర్స్ కూడా రిపీట్ చేసుకోవాలి. మనం మర్చిపోకుండా లాస్ట్ లేయర్ను కూడా ఈ షుగర్ సిరప్ తోటి మొత్తం తడుపుకొని కొద్దిగా క్రీమ్ అప్లై చేసుకొని క్రమ్ కోట్ చేసుకోవాలి. మనం ఈ క్రమ్ కోట్ చేయడం వల్ల లూజ్గా ఉండే క్రమ్స్ ఏమన్నా ఉంటే అవి లోపల లాక్ అయిపోతాయండి. దీనివల్ల మనకి ఫైనల్ ఫ్రాస్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, నాకు ఈ కేక్ క్రమ్స్ అన్నీ కూడా పైన క్రీమ్లో ఎలా కనిపిస్తున్నాయో. మనం ఇలా క్రమ్ కోట్ చేయడం వల్ల ఇవి మనకి ఫైనల్ ఫ్రాస్టింగ్లో కనిపించకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న కేక్ని మీరు ఫ్రిడ్జ్లో కనీసం ఒక అరగంట సేపు ఉంచుకోవాలండి. తర్వాత మిగిలిన క్రీమ్ని అంతా కూడా ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత స్పాచులా సాయంతో మనం క్రీమ్ని అంతా కూడా స్మూత్ అవుట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఈ స్క్రేపర్స్ కానీ స్పాచులాస్ కానీ లేకపోతే మీరు నీట్గా ఉండే స్కేల్నైనా లేకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ ఇలాంటి ఏమైనా కార్డ్స్ ఉంటే మీరు వీటితోటి స్మూత్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఏ పైపింగ్ నాజిల్ అవైలబుల్గా ఉంటే దాంతో మీకు నచ్చినట్టుగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చండి. ఒక స్టార్ పైపింగ్ నాజిల్ యూస్ చేసి 18 రకాల డిజైన్స్ ఎలా వేసుకోవచ్చో నేను ఒక వీడియో చేసి ఛానల్లో ఉంచానండి. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే కేక్ పైన నేను పిస్తా, ఎండిన గులాబీ రేకులు, కొద్దిగా కుంకుమ పువ్వుతో డెకరేట్ చేశానండి. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ వల్ల కేక్ ఇంకా అందంగా కనిపిస్తుంది. మీరు ఈ కేక్ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచి తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. దీని టేస్ట్ గురించి నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఫుడీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి.